బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఇవాళ పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్రైబల్ వర్సిటీని సందర్శించి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 373 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు, 13 మందికి బంగారు పతకాల ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. అనంతరం కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు భోగాపురం మోడల్ స్కూల్ను సందర్శిస్తారు. విద్యార్థులు తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహిస్తారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, చెప్పండి. విజయనగరం జిల్లాలో అయితే ఇవాళ పలువురు ప్రముఖులైతే పర్యటించనున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విజయనగరం జిల్లాలో కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయనగరం జిల్లాలో నేడు పర్యటించనున్నారు. ప్రధానంగా నేటి ఉదయం ఏదైతే ఇది పర్యటన అయితే సాగుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటన ఉదయం 9:30 నుండి 11:45 వరకు కూడా వీరి పర్యటన అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్రైబల్ యూనివర్సిటీ, విజయనగరం జిల్లాలో ఉన్న ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చి వాటి మొదటి స్నాతకోత్సవానికి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న అనంతరం తిరిగి ప్రయాణం చేయనుంటారు. అయితే ఇదే కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని జిల్లాధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇప్పటికే విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. భోగాపురంలోని పిఎం శ్రీ మోడల్ స్కూల్లో పర్యటన నిమిత్తం కేంద్ర మంత్రి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొని ఏదైతే విద్యార్థులతో పిఎం శ్రీ మోడల్ స్కూల్లో ఉన్న పరిస్థితులతో పాటు విద్యార్థులను మాటామంతి చేయనున్నారు. అనంతరం ఏదైతే 11:45 వరకు సాగే ఇక్కడ మిడ్ డే మీల్స్, ఇతర ల్యాబ్లు ఇవన్నీ పరిశీలించి ఈ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా పర్యటించి ఈ పర్యటన చేయనున్నారు, అదే పర్యవేక్షించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేపట్టింది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పర్యటన నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ చేస్తూ జిల్లా అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏదైతే యూనివర్సిటీలో ట్రైబల్ యూనివర్సిటీలో ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో అక్కడ కూడా ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదైతే రాష్ట్రపతి రాకకు అందరూ ఏర్పాట్లు అయితే ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే భోగాపురంలో రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటనలో కూడా వారికి కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. వీరి పర్యటన అంతా ఉదయం 9:30 నుండి 11:45 వరకు కొనసాగనుంది. శ్రావణి, నరసింహ, అలాగే విద్యార్థులు తల్లిదండ్రులతో జరిగే ముఖాముఖిలో అంటే ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? శ్రావణి, ఏదైతే రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రి చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం నుండి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యాశాఖపై చేస్తున్న నూతనంగా తీసుకొచ్చిన మార్పుల పైన విద్యార్థుల్లో ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి, విద్యార్థులకు పోషకాహారంతో పాటు విద్యార్థులకు మెటీరియల్ ఏ విధంగా ఇస్తున్నారు, విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత సాంకేతిక పరంగా అన్ని రకాలుగా అందుబాటులు ఇస్తున్నాం, వారిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది కూడా విద్యార్థులను ముఖాముఖి చేయనున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ముఖాముఖి చేసి తమ విద్యార్థులకు ఎటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఏ విధంగా ఉంది అని కూడా వారికి కూడా తల్లిదండ్రులను తమ పిల్లల్ని ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారో ఆ తల్లిదండ్రులను కూడా అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా అయితే అడిగి తెలుసుకొని వారితో కూడా ముచ్చటించనున్నారు. శ్రావణి. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.